హాయ్ ఫ్రెండ్స్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సమయం దగ్గర పడింది. ఫిబ్రవరి 19 నుండి ఈ మెగా టోర్నీ ఆరంభం కానుండగా పాకిస్తాన్, దుబాయ్ ఆతిథ్యమిస్తున్నాయి. పాక్తో మన ద్వైపాక్షిక సంబంధాలు లేకపోవడంతో భారత్ తన మ్యాచ్లన్నీ దుబాయ్లోనే ఆడుతుంది. ఇక ఇటీవల స్వదేశంలో ఇంగ్లాండ్పై వరుసగా టీ20 వన్డే సిరీస్లు గెలిచిన రోహిత్ సేన ఫుల్ జోష్లో ఉంది. ఇప్పటికే దుబాయ్ చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్లో బిజీగా గడుపుతోంది. తొలి మ్యాచ్లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో తలపడుతున్న టీమిండియా తర్వాత ఫిబ్రవరి 23న పాకిస్తాన్తోనూ, మార్చి 2న న్యూజిలాండ్తోనూ ఆడుతుంది. జట్టులో ఆటగాళ్లంతా సూపర్ ఫామ్లో ఉన్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టచ్లోకి రావడం జట్టుకు అడ్వాంటేజ్గా చెప్పవచ్చు. దాదాపు ఏడాదికి పైగా వీరిద్దరూ ఫెయిలైన ఫామ్లో విమర్శలు ఎదుర్కొంటూ ఒత్తిడితో ఉన్నారు. పైగా ఈ ఛాంపియన్స్ ట్రోఫీ వీరిద్దరికీ తమ కెరీర్లో చివరి ఐసీసీ టోర్నీగా భావిస్తున్నారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ మెగా టోర్నీలో అదరగొట్టాలని రోహిత్, కోహ్లీ పట్టుదలగా ఉన్నారు. ఇదిలా ఉంటే టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉన్న భారత్ విజయావకాశాలను చూస్తే మన గ్రూప్లో ఉన్న ఏ జట్టు తేలిగ్గా తీసుకోలేని పరిస్థితి. బంగ్లాదేశ్ను కూడా చిత్తుగా ఓడించి టైటిల్ వేటను ఘనంగా మొదలుపెట్టాలని కోరుకుంటోంది. ఏమాత్రం లైట్ తీసుకున్నా బంగ్లాదేశ్ సంచలన విజయాన్ని నమోదు చేస్తుంది. అయితే షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్ వంటి అనుభవం కలిగిన ఆటగాళ్లు లేకపోవడం భారత్కు కలిసొచ్చే అవకాశం ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో బంగ్లాపై భారత్ రికార్డు మెరుగ్గా ఉంది. ఇక భారత్ పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. మెగా టోర్నీలో మాత్రం పాక్పై భారత్దే పైచేయి, కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం ముఖాముఖి పోరులో పాక్దే పైచేయిగా ఉంది. మొత్తం 5 సార్లు తలపడగా పాక్ 3 సార్లు గెలిచింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ను ఓడించే పాక్ విజేతగా నిలిచింది. గత ఏడాది టీ20 వరల్డ్ కప్లో మాత్రం పాక్ను భారత్ చిత్తు చేసింది. ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియని పాక్ జట్టును కూడా తక్కువ అంచనా వేయలేం. ఇక మరోవైపు 3 లీగ్ మ్యాచ్లలో భారత్కు న్యూజిలాండ్తోనే ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే ఆ జట్టు మంచి ఫామ్లో ఉంది. ఈ టోర్నీలో భారత్ సెమీఫైనల్ చేరాలంటే 3 మ్యాచ్లలోనూ గెలిస్తే సేఫ్ సైడ్లో ఉంటాం. లేదంటే సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారతాయి. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఇరు జట్లు ఒకే ఒక్కసారి తలపడగా న్యూజిలాండ్ విజయం సాధించింది. బంగ్లా, పాక్ జట్ల కంటే న్యూజిలాండ్తో మ్యాచ్ టీమిండియా సెమీస్ అవకాశాలను నిర్ణయించే ఛాన్స్ ఉంది.